శల్యుణ్ణి అడ్డు పెట్టి చూపిస్తున్నారు మనకి భారతంలో. ఇంత శల్యుడు ఏమైపోతున్నాడో చూడండి. ఆఖరికి అందుకే తెలుగులో సామెత అయిపోయాడు. శల్య సారథ్యం అని సామెత వచ్చేసింది. లోపలికి వెళ్ళి కూర్చున్నవాడు కూర్చోలేదు. మళ్ళీ వాళ్లతో ఒక మాట అన్నాడు, అసలు మీరు అరణ్యవాసం చేసి ఎంత కష్టపడ్డారు, ధర్మం కోసం కట్టుబడ్డారు. ఇంత అరణ్యవాసం చేసి ఇన్ని క్లేశాలు పొంది ప్రాణాలతో తిరిగొచ్చారంటే అది సామాన్యమైన విశేషమా? నాకు మీరు పడ్డ కష్టాలు తలుచుకుంటే మనసు కదిలిపోతుందన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ కష్టాలు తలుచుకుని బాధపడుతున్నాడు. అంటే నిజానికి ప్రేమ ఎక్కడుంది శల్యుడికి? పాండవుల దగ్గర ఉంది. ఇది కృష్ణుడికి శల్యుడికి ఉన్న భేదం. ఇదే కృష్ణుడు అనుకోండి, తిరిగి పాచికి వేస్తాడు. తాను పడుకున్నప్పుడు దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. ఆయన దగ్గరికి దూతను పంపిస్తే ఏం బాగుంటుంది, నేనే వెడతానని అర్జునుడు వెళ్ళాడు. ఆయన దగ్గరికి దూతను పంపిస్తే మాయ చేసేస్తాడు, నేనే వెళ్ళాలని దుర్యోధనుడు వచ్చాడు. కాళ్ళకట్టును నించోవడం ఏమిటని తలకట్టును దుర్యోధనుడు నించున్నాడు. ఆయన పాదాల దగ్గర నించోవడం చాలని అర్జునుడు నించున్నాడు. నించున్న తర్వాత లేచిన వాడు ఏం చేశాడు, నేను ముందొచ్చానన్నాడు దుర్యోధనుడు. నువ్వు ముందొచ్చినా నేను ముందు అర్జునుడిని చూశానన్నాడు. కాళ్ళకట్టును నించున్న వాడం లేదు, ముందు నేను చూశానన్నాడు. పైగా అన్నచాటు తమ్ముడు, నువ్వు పెద్దవాడివి, అందుని ముందు అడగని అన్నాడు. అని నేను యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను, నాకున్న సమస్తమైనటువంటి పరివారము ఒకెత్తు, ఆయుధము పట్టను, యుద్ధము చెయ్యను, నాకు తోచిన సహాయం చేస్తాను, నేను ఒక్కడిని ఒకవైపు, ఎవరు కావాలని అడిగాడు. దుర్యోధనుడు కంగారు పడుతున్నాడు. సైన్యం అంతా కావాలంటాడేమో, ఈ ఒక్కడిని తీసుకుని ఏం చేస్తాం, యుద్ధము చేయక ఆయుధం పట్టక అనుకున్నాడు. కానీ అర్జునుడు అన్నాడు, నాకు నువ్వే కావాలి, నువ్వు రథంలో కూర్చుని నాకు సారథ్యం చేయి చాలన్నాడు. దుర్యోధనుడు పొంగిపోయి, అబ్బా కృష్ణుడు ఏదో పాచికి వేద్దాం అనుకున్నాడు, కానీ అర్జునుడు గోతిలో పడ్డాడు. సైన్యాన్ని అడగలేదు, కృష్ణుడిని అడిగాడు. నాకు కావలసింది నాకు దక్కింది, సైన్యం దక్కింది చాలని సైన్యాన్ని తీసుకున్నాడు. ఇది తెలివితేటలతో తెలిసి చేశాడా, యథాలాపంగా ఏదో అడిగాడా? చూడండి, మైనస్ మార్కులు లేవనుకోండి, ఏబిసిడి అంటే తెలియపోయినా ఏదో ఒకటి పెట్టచ్చు. అందుకని మైనస్ మార్కులు పెడుతుంటారు. తెలియకుండా పెట్టేసి చటుక్కున అదృష్టంతో పాస్ అయిపోతే చదువుకున్నవాడు ఏమైపోవాలి. అందుకని అప్పుడు జాగ్రత్తగా ఉంటాడు, ఎవరికి ఎంత వచ్చో అంతే రాస్తాడని. అలా ఇప్పుడు ఏదో కాళ్ళ కట్టున నించున్నాడా, ఏదో అడగమంటే బాగుండదులే కృష్ణుడిని వదిలేసి నీ సైన్యాన్ని ఇమ్మంటే అని నువ్వు రా అన్నాడా, మనసులో బాధపడుతున్నాడా తెలుసుకోవాలిగా. అందుకని కృష్ణుడు అన్నాడు, బావా నా సైన్యాన్ని అడగకుండా నన్ను ఎందుకు అడిగావు అన్నాడు. అంటే అర్జునుడు ఎంత తెలివైన వాడు. ఆయన అన్నాడు, నువ్వు యుద్ధం చేసి నేను యుద్ధం చేస్తే నా గొప్పతనం బయటికి ఎందుకు వస్తుంది? నువ్వు చాలా బాగా చేస్తావు, నేను చాలా బాగా చేస్తా, ఇద్దరం యుద్ధం చేస్తే ఎలా కుదురుతుంది? వైరిపక్షంలో నువ్వు ఇటు నేను ఉంటే ఇద్దరం యుద్ధం చేస్తే ఖచ్చితంగా నీ యుద్ధమే బాగుంటుంది. నిన్ను నా వైపు పెట్టేసుకుంటే ఇంకా యుద్ధం ఇద్దరం కలిసి చెయ్యంగా. పైగా నువ్వు యుద్ధం చెయ్యనని ఎలాగో చెప్పావు, నాకు సారథ్యం చెయ్యి, నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అంటే పొంగిపోయాడు కృష్ణుడు. పార్థసారథి అని పేరు పెట్టుకుంటున్నాడు, నీకు సారథ్యం చేస్తానన్నాడు. ఇప్పుడు కృష్ణుడు పార్థసారథి అయ్యాడు. తన మనసులో ఏదుందో దాన్ని నిష్కర్షగా సాధించాడు. అంటే చూడండి, కొంతమంది ఉత్తరక్షణం లెక్క కట్టుకుని చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసుకుంటారు. అలా నిర్ణయం చేసుకోలేక మీరు ఆకర్షణలకు లోనయ్యారనుకోండి, తర్వాత విచారించవలసి వస్తుంది. ఇది కృష్ణుడికి లేదు, శల్యుడికి ఉంది. పాపం శల్యుడికి కూడా ప్రేమ ఉంది పాండవుల మీద, లేకపోతే అరణ్యవాసం ఎందుకు స్మరిస్తాడు? కానీ ఏమైపోయాడంటే చలమ పందిళ్ళు వేస్తే పోగిపోయాడు. ఇది ఆయనకున్నటువంటి బలహీనత. అందుకని అరణ్యవాసంలోనే అంత కష్టపడ్డారే, దానికంటే అరిది తలపోయన అజ్ఞాతవాసం ఉజ్వలాంగ భాసమానులైన మీకు మీ దయా సుమృతాదుల పెంపు మిమ్ము గడవ బెట్టకున్నే. అసలు అరణ్యవాసం ఒకెత్తైతే అజ్ఞాతవాసం ఇంకా కష్టం. ఎందుచేత? మీ శరీరాలు ఏమైనా మామూలు శరీరాలా? వాటిలోంచి తేజస్సు బుట్టి పడిపోతుంటుంది. అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ దాస్తారు? 5 సంవత్సరం పాటు మీ తేజస్సు అణిగేటట్టుగా, ఎవరూ చూడగానే పాండవులేమో అని అనుమానం రాకుండా మీరు ఉన్నారంటే అది మీ గొప్ప కాదు. మిమ్మల్ని దాచడం, మిమ్మల్ని అజ్ఞాతవాసంలో కూడా గుర్తించకుండా మీరు చక్కబెట్టుకోగలిగారంటే అది మీ తేజస్సుల్ని దాచుకోవడం వల్ల సాధ్యం కాలేదు. దేనివల్ల సాధ్యమైందో తెలుసా?
దయాసునృతాదులా మీ యొక్క దయాగుణం అటువంటి, అంత మంచి మనసున్నవారు మీరు. పైగా మీరు అనృత బుద్ధి కలిగిన వారు, అంటే సత్యాన్ని నమ్ముకున్నవారు, మీరు ఎప్పుడు అబద్ధం ఆడరు. ఇంత మంచి మనసులున్న మీకు భగవంతుడు ఎందుకు కాపాడడు? మీరెందుకు రక్షింపబడరు? అందుకు మీరు అజ్ఞాతవాసం చెయ్యగలిగారు. లేకపోతే అరణ్యవాసం అజ్ఞాతవాసం దాటగలరా? ఎంత లెక్క కట్టి మాట్లాడాడో చూడండి. అంటే శల్యుడి ప్రజ్ఞాపాఠవాలు తక్కువని మీరు అనుకోగలరా? ఇంత తెలివైన వాడు, ఇంత లెక్క కట్టగలిగిన వాడు, ఇంత వ్యూహ రచన నిపుణుడు, ఇటువంటి వాడు చటుక్కున పడిపోయాడు పొగట్టకి. అంటే మీ దగ్గర ఎన్ని సమర్థతలున్నా పొగట్టకి లొంగిపోయే బలహీనత మాత్రము ఉంటే ఇన్ని ఉన్నా జీవితంలో వృద్ధిలోకి రారు. ఎవరో మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. పెద్దలైన వారి మాట ఎప్పుడూ వినాలి. అసలు ఆ విషయంలో సందేహం అక్కర్లేదు. కానీ ఎవరు పడితే వాళ్ళు పొగిడితే మాత్రం చటుక్కున వశపడకూడదు. ఇది భారతం శల్యుని యొక్క జీవితం ప్రత్యేకించి మనకి నేర్పుతుంది అని ధర్మరాజు గారితో అన్నాడు. ఇంత ప్రేమ కలిగిన వాడు ఇప్పుడు అక్కడతో ఊరుకోకుండా ఇంకొక మాట చెప్పాడు. ఈ మహి ఎల్లను నీ మది ఉమ్మలికకు చాలా నొచ్చే ఉర్వీవరా నీ విమ్మెయి ఇప్పుడు అఖిల దురితమ్ములు గడచుటకు సమ్మదమ్మున పొదలెన్. నువ్వు కష్టాలలో ఉంటే ధర్మరాజా ఈ జనమందరూ కూడా వాళ్లే కష్టపడిపోయినంతగా బాధపడిపోయారు. ఇది ధర్మరాజు గారు ప్రజల యొక్క మనసులలో సంపాదించుకున్నటువంటి గొప్ప స్థానం. ఎందుకంటే సాధారణంగా ఒకరికొచ్చిన కష్టం తనదిగా భావించడం లోకంలో ఉండదు. అవతల వాడికి కష్టం వచ్చిందనుకోండి, అమ్మయ్య మనం అదృష్టం మనకి రాలేదనుకుంటాడు. వాడి ఇల్లు కాలిపోయిందన్నాడు అనుకోండి, మన అదృష్టం మన వైపు రాలేదా అగ్నిహోత్రం అంటాడు. కానీ సమాజంలో ఎప్పుడైనా ఎవరికైనా ఒకరికి కష్టం వచ్చిందనుకోండి, ఆయనకి కష్టమా అని సమాజం అట్టుడికి పోయిందనుకోండి, ఆయన ధన్యజీవి, త్యాగమయమైన జీవితం ఉన్నవాడు. లేనినాడు ఒకడి కష్టానికి సమాజమంతా చెల్లించరు. సమాజమంతా నీ కష్టానికి చెల్లించిపోయి తన కష్టం అనుకుంది. ధర్మరాజా, ఇవాళ నీ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయితే నువ్వు అమ్మయ్యా అని ఎన్ని మాటలు అనుకుంటున్నావో జనులు అన్ని మాటలు అనుకుంటున్నారు. ఇంతకన్నా నువ్వు ఎంత ధన్యమైన జీవితం ఉన్నవాడివో చెప్పడానికి ఇంకొక కితాబ్ ఏం కావాలి? ఇప్పుడు శల్యుడు పొగుడుతున్నాడా పొగడబడుతున్నాడా? పొగుడుతున్నాడు. అంటే శల్యుడికి పొగడడంలో బలహీనత లేదు. ఆయనేం పొగడ్డాలా ఎవరిని? సరికదా, ఆయన ఎదురుగుండా ఎవరైనా తనని తాను పొగుడుకుంటే ఆయన సహించలేడు. అటువంటి వాడు పొగుడుతున్నాడంటే నిష్పక్షపాతంగానే పొగుడుతున్నాడు. పాండవుల యందు ఈ ధర్మగుణం ఉంది అనే పొగుడుతున్నాడు. లోపల ఎక్కడో చిన్న ములుకు బాధ ఉంది. పేరే శల్యుడు కదూ, శల్యం ఉన్నది లోపల, ములుకు ములుకు ములుకుమంటుంది. అంటే ఏమిటో తెలుసా దాని అర్థం? శల్యుడు అంటే శల్యము, ములుకు. ముళ్ళుందనుకోండి, కాల్లో గుచ్చుకుందనుకోండి, అడుగు తీసి అడిగేస్తుంటే ఎక్కడో కలుక్కు కలుక్కుమని పొడుస్తూ ఉంటుంది, బాధగా ఉంటుంది. ముళ్ళుంది అని తెలుస్తుంది. శరీరంలో ముళ్ళు గుచ్చుకుంది, కంట్లో నలుసు పడింది, బాధ పెడుతూనే ఉంటుంది. నీకు ఎన్ని మంచి గుణములున్నా పొగట్టకి లొంగిపోయే గుణముంది. ఎప్పుడూ గుండెల్లో ములుకు గుచ్చుకుంటూనే ఉంటుంది. చేసుకున్న నిర్ణయాలు అలా ఉంటాయి. కాబట్టి పేరే శల్యుడైపోయాడు. అందుకే ఎవరు పెట్టారో మహానుభావుల పేరు నిజంగా. కాబట్టి మీరింత గొప్పవాళ్ళయా అన్నాడు. అని ఊరుకోలేదు. నీకు సహకారం చేద్దామని మద్రదేశం నుంచి బయలుదేరాను ధర్మరాజా. నేను బయలుదేరి వస్తుంటే దుర్యోధనుడు చలవ పందిళ్ళేశాడయ్యో, గొప్ప గొప్ప సభామంటపాలు కట్టాడు. మాకు కావలసిన, మా వాహనములకు కావలసిన ఆహారమునంతటినీ సమకూర్చాడు. ఇవి చూసి నేను పొంగిపోయి నీ మంత్రులు అనుకున్నాను. ఎవరివి చేసిందని అడిగాను. దుర్యోధనుడు వచ్చి నేను చేశానన్నాడు. నేను చాలా ప్రీతి పొందాను. నీకేం కావాలని అడిగాను దుర్యోధనుణ్ణి. మీరు మా పక్షాన ఉండి మంత్రులై సైన్యాన్ని నడిపించాలన్నాడు. తప్పకుండా నీ పక్షానికే వస్తానని మాట ఇచ్చేశాను. అంటే దాపరికం ఉందా? దాపరికం లేదు పాపం. ఉన్న మాట చెప్పేశాడు. అదేం దాపరికం పెట్టుకోలేదు. మళ్ళీ
ఈ మాట చెప్పాడు. అయితే ధర్మరాజు గారంత తెలివైన వాడు ఎవరు ఉండడు. ఆయన ఎంత ధర్మాత్ముడో అంత రాజనీతిజ్ఞుడు. ఆయనకి తెలుసు ఈ మేనమామ వెర్రి మేనమామ పొగట్టలకి లొంగిపోయాడు, మనమంటే చాలా ప్రేమ, అటువైపు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇటు రాలేడు, మామయ్య ఇటు వచ్చేసేయండి అంటే ఉపయోగమే ఉంటుంది, ఎటు రాలేడు కదా. కాబట్టి ఏ పొగట్టకి లొంగిపోయాడో ఆ పొగట్టనే అడ్డుపెట్టి అటు ఉన్నవాడిని ఇటువైపుకి వాడుకోవాలి, మళ్ళీ దొరికిపోతాడు పొగిడితే. అందుకని ఇప్పుడు ధర్మరాజు గారు పాచికేశాడు. వేసి ధర్మరాజు గారు అన్నాడు, మేలు చేసితివి, ఒక్కరి మెచ్చి వారి కోరిక తీర్చుట పెద్దల గుణము కాదే, అది మదీయ చిత్తమునకు హర్షకరము, తివిరి ఒక్కటి వేడద అవధరింపు. ఈ మాట అనగానే శల్యుడు ఏమనుకుని ఉంటాడు, అదేమిటి మాయగారండి అంత పని చేశారంటాడని అనుకున్నాడు. కానీ ధర్మరాజు అన్నాడు, మేలు చేసి తిరి, ఇది వెంటనే లోపల లెక్క కట్టేసుకోవడం. ఎంత రాజనీతిజ్ఞుడు, అబ్బా చాలా మంచి పని చేశారు మాయగారు, ఏమిటి చేశాను మంచి పని అనుకోడు శల్యుడు అని, ఒక్కరి మెచ్చి వారి కోరిక తీర్చుట పెద్దల గుణము కాదే, ఒకడొక మంచి పని చేస్తే మెచ్చుకుని నీకేం కావాలయా అని వాడి కోరిక తీర్చడం పెద్దలకు ఉండే లక్షణం అండి. అది అందరూ చేయలేరు అమ్మాయి గారు. మళ్ళీ ఎక్కుతోంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతోంది ఔషధం, మళ్ళీ పొంగిపోతోంది వక్షస్థలం. అందున పొగుడుతున్నవాడెవడు, సామాన్యుడు కాడు, ధర్మరాజు పొగుడుతున్నాడు. ధర్మరాజు పొగడ్డం అంటే మాటల, సకల గుణములకు నిధి, అటువంటి వాడు అంటున్న మాట. పెద్దలైన వారు అవతలవాడు మంచి పని చేస్తే మెచ్చుకుని కోరిక తీరుస్తారు. మామయ్య గారు మీరు చాలా మంచి పని చేశారండి, అది మదీయ చిత్తమునకు హర్షకరము, మీరు చేసిన పనుందే నాకు ఎంత సంతోషకరమో, మీరు అటు వెళ్ళిపోయారని చెప్పి నేనేం బెంగపెట్టుకోవట్లేదు మామయ్య గారు, మీరు చేసిన మంచి పనికి నేను పరమ సంతోషాన్ని పొందుతున్నాను అని తివిరి ఒక్కటి వేడదనవధరింపు, నేను కూడా మామయ్య గారు ఒక్క కోరిక కోరతాను తీర్చండి అన్నాడు. సహజంగా ప్రేమ ఉంది, తనని తప్పట్టుకుంటాడేమో అని లోపల ఎక్కడో చిన్న శల్యం ఉంది, పొడుస్తోంది. మీరు మంచి పని చేశారు మామయ్య గారు, మీరు పెద్దలు అలాగే చెయ్యాలన్నాడు. ఇప్పుడు అమ్మయ్య గొడవ వదిలిపోయిందిరా బాబు, ధర్మరాజు ఏమనుకోలేదని ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి ఏం కావాలో చెప్పు తప్పకుండా తీర్చేస్తాను నీకు అన్నాడు. మళ్ళీ ఇక్కడ దొరికిపోయాడు. అక్కడ ఒకసారి దొరికాడు కదా, ఊరుకోవాలి కదా. ఏమయ్యా నువ్వు అడుగు, సాధ్యమైతే చేస్తా, సాధ్యం కాకపోతే చేయలేను, నా ఆశీర్వచనం మీకుంటుంది. కానీ పొరపాటు జరిగిపోయింది ఇప్పటికే, ఇప్పుడు మళ్ళీ తప్పకుండా అనలేను సుమా, ముందే చెప్తున్నాను అనాలి కదా పెద్ద మనిషి. అనలేదు, ఏం కావాలో అడిగి అన్నాడు. ఎందుకని, ధర్మరాజు పొగిడాడు, అది ఇంత పొగిడినా చాలు. దుర్యోధనుడు పొగిడితే అంత పొగడాలని, సెలవు పందిలు వేయాలి, ఇవన్నీ చెయ్యాలి. ఎందుకంటే ఆయన స్థాయి అది. ధర్మరాజు గారు అబ్బో చాలదేమిటి, భార్యని తీసుకుని పిల్లల్ని తీసుకుని మనవల్ని తీసుకుని వీధిలోకి వచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి మాట్లాడి మీరు మంచి పని చేశారండి మామయ్య గారు అనేటప్పటికీ అంతే పొంగిపోయాడు. పొంగిపోయి ఏం కావాలో అడిగన్నాడు. మామయ్య గారు అటువైపు మీరు మాట ఇచ్చారు కదా, భారతదేశం మొత్తం మీద మీ వంటి రథసారథ్యం చెయ్యగలిగిన వ్యక్తి ఇంకొకడు లేడు, ఉన్నవాడు ఇంకొక్కడే, కృష్ణుడు ఉన్నాడు. ఎందుకని, అసలు నిజానికి రథసారథ్యం చెయ్యవలసినటువంటి అవసరం కృష్ణుడికి లేదు, శల్యుడికి లేదు. ఎందుకంటే శల్యుడు రాజు, ఆయనకి రథం నడపడానికి సారథి ఉంటాడు. కృష్ణుడికి సారథ్యం చేయవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళిద్దరూ అభిమాన విద్యగా నేర్చుకున్నారు. అంటే అభిమాన విద్య అన్న మాటకు అర్థం ఏంటంటే తనని తాను కొంతకాలం పరిశీలించుకోవాలి. అది అంత తేలిగ్గా అలవాటు పడదు. కొంతకాలం తన మనస్సుని తాను పరిశీలించాలి. దేన్ని పట్టుకుంటే అది బాగా సంతోషాన్ని పొందుతూ ఉంటుంది, అది ఎక్కడ సేద తీరుతుంది అన్నది ఆలోచించాలి. బాగా పుస్తకాలు చదివితే సంతోషం ఉందా, మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఓ చదరంగా వాడితే బాగా సంతోషిస్తుందా, బాగా చదరంగా వాడడం నేర్చుకోవాలి. సాయంకాలం కాసేపు అలా బయటికి వెళ్ళి ప్రకృతిని కాసేపు అలా పరిశీలనం చేస్తే పెద్ద పెద్ద చెట్ల వంక పూల వంక చూస్తే సంతోషంగా ఉంటుందా, తోటని పెంచడం అలవాటు చేసుకోవాలి. పాటలు వినడం సంతోషమా, పాటలో సాహిత్యాన్ని పరిశీలించి ఆనందం పొందుతావా, ఒక పాటలో సాహిత్య పరిశీలన నేర్చుకోవాలి. వీణ వాయిస్తే నీకు సంతోషంగా ఉంటుందా, ఒక వీణ వాయించడం నేర్చుకోవాలి. దానికి వయసుతో సంబంధం ఉండవద్దు. అభిమాన విద్యలో
అలా పోటీకి ఎడదామని కాకపోయినా ఈయన చాలా బాగా వీణ నేర్చుకున్నాడు, ఆయన చాలా బాగా వీణ నేర్చుకున్నాడు, ఆయన గొప్ప వైణికుడు, నేనా గొప్ప వైణికుడు తేల్చుకోవాలనిపించింది అనుకోండి. ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఇద్దరికి ఓ పోటీ వస్తే సాధ్యం అవుతుంది. అప్పటి వరకు శల్యుడికి కృష్ణుడికి పోటీ లేదు. కానీ తెలిసో తెలియకో దుర్యోధనుడు అడిగినందువల్ల శల్యుడు కౌరవుల వైపుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపుకు ఉండిపోయాడు. మొత్తం పాండవులలో విలువిద్యలో ఆరితేరిన వాడెవరు? అర్జునుడు. ఇప్పుడు అర్జునుడికి సారథిగా ఎవరు కావాలి? కృష్ణుడు కావాలి. కాబట్టి కృష్ణుడిని సారథిగా ఏం చేసుకున్నాడుగా. ఇప్పుడు శల్యుడు కూడా పాండవుల వైపే వచ్చాడనుకోండి, ఎవరికి సారథి అవ్వాలి? అర్జునుడికి ఇద్దరు సారథులు ఉండాలిగా, ఇంకొకరికి సారథి అవ్వాలి. అర్జునుడితో సమానమైన వీరుడు అటువైపు లేనప్పుడు తన సారథ్యం ఎందుకు రాణిస్తుంది? ఇంకా అంత గొప్ప వీరుడు లేడుగా. ఇప్పుడు కౌరవుల వైపు వెళ్ళాడు. ఖచ్చితంగా దుర్యోధనుడు ఎవరికి సారథిగా పెట్టుకుంటాడు? అటు కృష్ణుడు ఉన్నాడు అర్జునుడికి, ఇటు దుర్యోధనుడు కర్ణుడికి సారథిగా వాడుకుంటాడు శల్యుణ్ణి. ఇది లెక్క కట్టాడు ధర్మరాజు గారు ఎంతసేపట్లో. దుర్యోధనుడు అటు రమ్మన్నాడయ్యా, తప్పలేదు వెడుతున్నాను అనగానే ఇదంతా లోపల లెక్క కట్టేశాడు. అది ఆయన రాజనీతి విజ్ఞత. అందుకు అది ఆ వ్యూహ రచన నైపుణ్యం ఉందే, లెక్క కట్టగలిగిన సమర్థత ఉందే, అది అనితర సాధ్యమైన ప్రజ్ఞ. నిజంగా ఒకటి కదిలితే దాన్ని బట్టి చెప్పేస్తారు. చాణక్యుడి యొక్క చరిత్ర చదివితే ఆర్య చాణక్యుడు మహారాజా వారి మందిరంలోకి వెళ్ళినప్పుడు వరుసగా చీమలు పాకుతున్నాయి గోడ మీద, బియ్యపు గింజల్ని నోట కరచుకుని. ఆయన వెంటనే ఇలా చూసి అనుమానపడ్డాడు. మహారాజా, ఇక్కడి నుంచి వంటశాలలో ఉన్నటువంటి దినుసులు దాచే భాండాగారము వరకు తవ్వించండి అన్నాడు. మహారాజు నిద్రపోయే శయనాగారంలోకి బియ్యపు గింజలు నోట కరుచుకున్న చీమలు ఎందుకు వస్తున్నాయి? అవి ఎక్కడో ఉండవలసినవి. అక్కడి నుంచి చీమలు వచ్చాయంటే సొరంగ మార్గం పెట్టారు ఎవరో. అక్కడ పెద్ద కాపుదల ఉండదు, అక్కడి నుంచి వచ్చి రాత్రి రాజుని మట్టు పెట్టడానికి వస్తున్నారు, తవ్వించండి అన్నాడు. సొరంగం తవ్వితే ఆయన్ని చంపడానికి సిద్ధపడుతున్న కుట్ర చేస్తున్న వాళ్ళు దొరికారు, వాళ్ళని మట్టు పెట్టించాడు చాణక్యుడు. బియ్యపు గింజ నోట కరుచుకున్న చీమని పట్టి కనిపెట్టాడు. ఒకడు అన్ని విద్యలు వచ్చాయి, ఈత రాలేదు. చాణక్యుడికి చెప్పారు నది ఒడ్డున నిలబడినప్పుడు, వీడికి అన్నీ వచ్చాయి, ఈత రాలేదన్నారు. దగ్గరికి పిలిచాడు, నీకెందుకు రాదు ఈత అన్నాడు. నాకు నీళ్ళంటే భయం అండి అన్నాడు. చటుక్కున మెడబట్టి లోపలికి తోశాడు. వాడు ఈదాడు చచ్చినట్టు, ప్రాణం కోసం ఏదద్దు, ఈత వస్తుంది నీకని ఈత నేర్పించాడు. ఆర్య చాణక్య ఆయన జీవితం చదువుతుంటే అసలు అయ్య బాబోయ్, ఈ దేశంలో ఇటువంటి మంత్రులు పుట్టారా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత గొప్పగా ప్రవర్తించేవాడు. కాబట్టి ధర్మరాజు గారి రాజనీతిజ్ఞత అటువంటిది, ఇంత లెక్క కట్టాడు. ఇప్పుడు అటు వెళ్ళగానే ఖచ్చితంగా కర్ణుడికి సారథిని చేసి తీరుతాడు. ఇందుకే వెళ్ళాడు శల్యుడి దగ్గరికి. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా శల్యుడు వస్తూ ఉంటే ఇంత చలవ పందిళ్ళేసి ఇన్ని ఆహారాలు పట్టుకెళ్ళి సభామంటపాలు కట్టి ఇంత కష్టపడ్డాడంటే అర్జునుడికి కృష్ణుడున్నాడు, కర్ణుడికి సారథి లేడు. ఆయనకి తగిన సారథి కావాలంటే శల్యుణ్ణి లాగాలి. శల్యుణ్ణి లాగాలంటే ఆయనకున్న బలహీనత పొగిడి లాగచ్చని లాక్కున్నాడు. ఇప్పుడు అవతల పక్షం నుంచి శల్యుడు యువతల పక్షంలోకి రాడు, కానీ కర్ణుడికి సారథి అవుతాడు. అందుకే ధర్మరాజు గారు అన్నాడు, నేను మిమ్మల్ని ఒక్క వరం అడుగుతాను, మీరు మా వైపుకి రావద్దు, మీ పెద్దరికం ఎప్పుడు అలాగే నిలబడాలి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, దుర్యోధనుడి దగ్గరే ఉండండి, కృష్ణుడికి తగిన సారథి మీరే, అంతకన్నా గొప్పవాడు ఇక భారతదేశంలో లేడు, కాబట్టి కర్ణుడికి సారథ్యం చెయ్యమంటాడు దుర్యోధనుడు. అకార్యం చెప్పానని ఏమనుకోకండి, ఇటువంటి మాట చెప్పానని. మా మీద ప్రేమ కదా. కర్ణుడు యుద్ధానికి బయలుదేరి రథం ఎక్కగానే కర్ణుడిని చిన్న పుచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. కర్ణుడిని నింద చేయండి, నువ్వు ఎందుకు పనికొస్తావరా, నీకు యుద్ధం ఏమిటిరా అని మొదలెట్టండి. అంటే ఈ రోజుల్లో అయితే మైండ్ గేమ్ అంటుంటారు చూసారా, అలా ముందు అసల్ని మానసికంగా బలహీనపరిచేయండి. మీరు తిట్టే తిట్లకి ఆయనకి చేద్దామన్న యుద్ధం కూడా చేయడం విసుకొచ్చేయాలి, గురిపెట్టిన గురి తప్పిపోవాలి. అప్పుడు కర్ణుడు ఎంత ప్రజ్ఞతో నిలబడాలో అలా నిలబడలేడు, అది చాలు. ఆ ప్రజ్ఞ క్షీణించిపోయింది అనుకోండి, అర్జునుడు కొట్టేస్తాడు కర్ణుడిని.
మీరు మాకు మహోపకారం చేసినట్టే అటు ఉంటే మాత్రం నష్టమేంది మామయ్య గారు, ఇది చేసి పెట్టండి. పొగిడారు కదా మామయ్య గారు, మీకన్నా ప్రజ్ఞ, తప్పకుండా చేసేస్తానన్నాడు. అలా చేసేస్తే కొంపలు అడ్డుకుపోతాయిరా, నా పరువు ఇందుగా నేర్చుకున్నది, నా పరువు ఏమైపోతుంది. ఇన్నాళ్ళు కృష్ణుడితో సమానమైన సారథనిపించుకుని అందుకొచ్చింది శల్య సారథ్యం. కర్ణుడి రథానికి సారథ్యం చేసి కర్ణుడిని తిట్టనా, ఇందుక పనికొచ్చింది. ఇలాంటి వరాలు అడగచ్చురా అనైనా అనాలి. లేదా ఒరే నువ్వు అడుగు కానీ సాధ్యం అవుతుందో లేదో చూసి చెప్తాననైనా అనాలి. పొగిడాడు, ఒప్పేసుకున్నాడు అంతే. అటు వస్తానన్నాడు, ఇటు రథం ఎక్కి వాడిని పాడు చేస్తానన్నాడు. ఎందుకు పనికొచ్చింది ఆయన ప్రజ్ఞ అంటే, ఎన్ని నీకున్నా ఆ ఒక్క బలహీనత, ఏది ఆ ఒక్క బలహీనత ఉంటే చాలు. జీవితం ఎన్ని విభూతులున్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత సైన్యమున్నా వాడు జీవితంలో వృద్ధిలోకి రాడు. తనకి తానే సమస్య అయిపోతాడు, ఇంకోళ్ళకి తాను కాదు, తనకి తాను సమస్య అవుతాడు అని ఆయన అన్నాడు. శల్యుడు ధర్మరాజుకి వెంటనే ఒక క్షణం ఆగలేదు, అభయం ఇచ్చేశాడు. ఏమన్నా అభయం ఇచ్చాడంటే, కర్ణుని సారథినైనను నిర్ణయమునకేను పార్థునింకాచదా ఆ దుర్నయ విచారు నిమ్మెయి కర్ణ కఠోరంబులాడి కలతుంబోరం. ఇప్పుడు నిష్కారణమైన అసలు సారథ్యానికి వెళ్ళముందే పెంచుకుంటున్నాడు. పెంచుకుంటూ అంటున్నాడు, నీకు నేను అభయం ఇస్తున్నాను ధర్మరాజా, కర్ణుణ్ణి ఎన్ని మాటలనాలో అన్ని మాటలు అంట సారథ్యం చేస్తూ. అది కూడా కర్ణుడికి సారథ్యం చేస్తూ అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా, ఎందుకంటానో తెలుసా? అసలు నిజంగా మిమ్మల్ని సభామంటపంలో ఎంత అవమానం చేశాడు ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో, ఇవన్నీ మరిచిపోతానా? ఏ విధంగానైనా సరే అతని మనసు కదిలిపోయేటట్టుగా నువ్వు ఆపుతావా ఆపవా అన్నా సరే నేను ఆపన. మీరు శల్యపర్వంలో చూస్తారు, కర్ణుడు ఎంత విసిగెత్తిపోయాడో తెలుసా అండి. నా గదతో నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను, నువ్వు వద్దు నాకు సారథ్యం అన్నాడు. సారథ్యం వద్దు, దిక్కుమాలిన గొడవ వద్దు, నిన్ను చంపేస్తాను వదిలిపోతుంది అన్నాడు. ఎందుకు చంపుతావు అని మళ్ళీ మొదలెట్టాడు. ఆఖరికి ఏమైపోయిందంటే, కర్ణుడు చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు ఒకడు, అర్జునుడు బ్రతకడానికి కారణాల్లో కృష్ణుడు ఒకడు. ఎందుకని? ఆయనకు ఆ బలహీనత లేవు, అందుకని ఆయన విద్య రాణించింది. ఈయనకి బలహీనతలు ఉన్నాయి, విద్య ఉన్నా రాణించదు. సరి కదా, నమ్ముకున్నవాడు చచ్చిపోవడానికి వీరికొచ్చింది. కాబట్టి చెప్పి, దర్పమును తేజమును మాయ దళర బలికి చిక్కువరచిన ఏయంగ చేతులాడకునికి రాధాతనూజు నర్జునుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు. ఎలా మాట్లాడతానో తెలుసా? నేను వెళ్ళి సారథ్యం చేసినప్పుడు మామూలుగా మాట్లాడినాం. ఆయన యొక్క గర్వం అంతా నశించిపోవాలి. అసలు ముందు ఎక్కడికైనా ఓ కార్యం మీరు ఎడుతున్నారనుకోండి, మీకు లోపల ఒక విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసానికి గర్వానికి మధ్యలో ఒక సన్నటి సరళరేఖ ఉంటుంది. దాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, పరాకుగా చూడాలి. కబడ్డీ ఆడేవాళ్ళు చూడండి, ఎంత లోపలికెడుతున్నా తాను పడితే శరీరం పొడుగుకి గీత అందుతుందా అన్నది చూసుకుంటూ ఉంటాడు తప్ప ఆ గీత అందదన్నంత లోపలికి వెళ్ళడు, అంత ప్రమాదాన్ని స్వీకరించాడు. అలాగే ఆత్మవిశ్వాసము గర్వమవుతోందా అన్నదాన్ని ఎప్పుడూ పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. రెండిటికీ మధ్య హద్దు పాటించాలి. ఆత్మవిశ్వాసం కొరబడిపోయిందనుకోండి, అమ్మ బాబోయ్ నేను చెప్పగలనా అని అనుమానం వచ్చేసింది అనుకోండి, ఇక మీరు చెప్పగలిగినది కూడా మీకు జ్ఞాపకానికి రాదు. ఎందుకని అంటే సంశయాత్మ వినశ్యతి. అనుమానం ప్రబలిపోయి తన మీద తనకి నమ్మకం పోతే ఇక తాను ఏదీ చెయ్యలేడు, ఎందుకంటే జ్ఞాపకానికి రాదు. నేనేం చేస్తానో తెలుసా? నా మాటల చేత కర్ణుని యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆయనకున్నటువంటి తన మీద తనకున్న నమ్మకాన్ని, దర్పాన్ని పడగొట్టేస్తాను, నా మాటలతో ఛేదించేస్తాను. అందుకే అసలు కర్ణుడి రథం ఎక్కుతూనే నువ్వెంత, నీ బ్రతుకెంత, నీకు యుద్ధమా, నేను సారథ అని మొదలెట్టాడు. మొదలు ఇంకా ఆయనకి ఏమి జ్ఞాపకం ఉంటుందండి? దాని వలన ఏం చేస్తానో తెలుసా? కర్ణుడి యొక్క పరాక్రమం క్షీణించిపోయేట్టు చేస్తాను.
ఎప్పుడైతే కర్ణపరాక్రమం క్షీణించిపోయిందో ఆయన అర్జునుడిని కొట్టడం కాదు, అర్జునుడి బాణములకు కర్ణుడు నిహతుడవుతాడు, కర్ణుడు చచ్చిపోవడానికి కారణమవుతాడు. ఇంత కక్ష కేవలం ధర్మరాజు గారికి మాట ఇచ్చానని కాదు, ఇప్పుడు తాను ఎక్కడ ఇరుక్కున్నాడో అర్థమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.